సార్ ఈ పొద్దు మా బజ్జల సబరీశ్వర్ గారు కూడా నేను అడిగాను వివరణ. బజ్జల సబరీశ్వర్ గారు కూడా ఇచ్చారు సార్. ఇది ఎండోమెంట్లో ఉన్న తర్వాత అని చెప్పిన మన ఆర్టీఓ సార్ దగ్గర కూడా వచ్చాను. సార్ ఇది ఎండోమెంట్లో ఉంది, ఎలా రిజిస్ట్రేషన్ అవుతుంది సార్ అంటే నీకేం సంబంధం అయ్యా, నువ్వు ఎందుకు వస్తున్నావు అని మన ఆర్టీఓ గారు అంటున్నారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే న్యాయం అనేది జరగదు. మన కర్త కర్మక్రియ అంతా మన ఎంఆర్ఓ గారికి తెలుసు సార్. ఇది స్టార్టింగ్ ఆయన గారి నుంచే వచ్చింది. ఇది సార్ 2013లో మా అన్న పేరు మీద నేను పొలం కొన్నాం సార్. ఇప్పుడు అది రోడ్డుకు పోయింది ఒక 58 సెంట్లు. ఒక రిపోర్టర్ గారు మాకు ఫోన్ చేసి ఆయన 58 సెంట్లు డబ్బులు వదిలేవి, మిగతాది నువ్వు రిజిస్టర్ చేపిస్తామని అన్నారు. నువ్వు ఎవరైనా నాకు ఫోన్ చేసేదాన్ని, నాకేం సంబంధం అని మేము ఎంఆర్ఓ గారి దగ్గర పిలిచాము. ఇప్పుడు అక్రమ రిజిస్టర్ చేపిస్తున్న అతన్ని నన్ను ఎంఆర్ఓ గారు పిలిస్తే సుధాకర్ రెడ్డి అనే అతను రిజిస్టర్ మీద అయింది సార్. అతనికి నువ్వేం చూపించావా ఓబయ్య అనే అతనికి డబ్బులు అనేది నేను 20 లక్షలు ఇస్తానని చెప్పి ఒక మీ టేబుల్ వచ్చే పేపర్ ఒకటి చెప్పింది సార్. అదే స్టార్టింగ్ సార్ పేపర్. ఇంకా మిగతా ఏం తెచ్చుకోలేదు సార్. ఆయన పాస్ పుస్తకాలు నాకానే ఉన్నాయి. ఎన్హెచ్ఏ వాళ్ళు హైవేలో 2022లో హైవే రోడ్డు సర్వే జరిగినప్పుడు కూడా ఆ పేపర్ కూడా మా అన్నగారి పేరే ఇచ్చారు సార్.